నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ సంకటహర గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈ రోజున ఏకాగ్రత గురించి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. క్లుప్తంగా ఏకాగ్రత ఉంటేనే దేంట్లో ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చును. ఏకాగ్రత ఉంటే ధ్యానం కానీ ఏ పని కానీ సక్సెస్ అవుతుంది, విజయవంతంగా పూర్తి అవుతుంది. మనం ఏకాగ్రత లేకపోతే ఏ పనైనా విజయవంతంగా పూర్తి కాదు. అటువంటి ఏకాగ్రత గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆత్మశుద్ధి లేని ఆచారం, మాటశుద్ధి లేని పాకం, చిత్తశుద్ధి లేని శివ పూజ వ్యర్థము అంటారు. ఏకాగ్రత లేని పనులు కూడా వ్యర్థమే అవుతాయి. నమ్మిన దైవం పట్ల అచంచలమైన విశ్వాసము, ఏకాగ్రత కలిగి ఉండాలి. మనం ఒక దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడి పైన అఖండ విశ్వాసం ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. ఈ రోజు ఈ దేవుడిని మొక్కినాము, పనులు కాలేదు, మళ్ళీ వేరే దేవుడిని మారుస్తాము అన్నట్లయితే ఏ దేవుడు కల్పించాడు. అందుకని మనం ఒకే దేవుడిని నమ్ముకొని ఏకాగ్రతగా అఖండ విశ్వాసంతో దేవుడిపై నమ్మకం కలిగి ఉండాలి. మైకు సౌండ్ దూరం పెట్టుకున్నారు. వాయిస్ పైకి అయింది, మైక్ పైకి అయింది. పరమ చంచలమైన మనసు, మన మనసు పరమ చంచలమైంది. ఒక నిమిషం ఒక చోట ఉండదు. ఇప్పుడే మానవ సరోవరం పూర్తి చేస్తాం, అప్పుడే అమెరికాలో ఉంటుంది, అప్పుడే ఇంట్లో ఉంటుంది. అటువంటి పరమ చంచలమైన మనసును స్థిరత్వాన్ని కలిగించడానికి ఏకాగ్రతే మూలం. ఏకాగ్రతే అన్నింటినీ మనకు సాధించి పెడుతుంది. అభ్యాసం, సాధన, ధ్యానాదులతో ఏకాగ్రతను సాధించవచ్చు. మనం అభ్యాసం చేసి సాధన చేస్తే ఏకాగ్రతను మనం సాధించవచ్చు. ఏకాగ్రత లేని పరధ్యానంతో చేసిన పనులు ఎప్పుడైనా విజయవంతంగా పూర్తి కానే కావు. చేసే పని మీద ఇష్టం ఉండాలి. ముందు పని మీద ఇష్టం ఉంటే ఆ పని సక్సెస్ అవుతుంది. చేసే పని మీద ఇష్టం, గట్టి సంకల్పం, ఈ రెండే ఏకాగ్రతకు సోపానాలుగా ఉంటాయి. ఆరాట పడటము, తొందర పడటము, చంచలత్వము ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఉదాహరణకి ప్రహ్లాదుని అచంచలమైన ఏకాగ్రత వల్లనే కదా అతడికి శ్రీహరి దర్శనం లభించింది. తండ్రి ప్రేమ పొందాలని చెక్కు చెదరని ఏకాగ్రత, దీక్షతో, తపస్సుతో ధ్రువుడు ఏం చేశాడు? హరిని మెప్పించి ధ్రువమండలంలో ధ్రువ నక్షత్రంగా స్థానం సంపాదించాడు. అలాగే భగీరథుడు ఏకాగ్రత వీడని కారణంగా భూమికి గంగను రప్పించి తమ పూర్వీకులకు పుణ్య లోకాలను ప్రాప్తింపజేశాడు కదా. అలాగే ద్రోణుడు చెట్టును చూపించిన తక్షణం అర్జునుడు దాని కొమ్మ మీద గల పక్షి కన్నును ఏ విధంగా సంధించాడు, అది కూడా ఏకాగ్రతే కారణం. మనసు చెప్పినట్లు మనం వినకూడదు. మనసు చెప్పినట్లు మనం వినకుండా మనం చెప్పినట్లుగా మనసు వింటే ఏకాగ్రత అనేది కుదురుతుంది. మనసు అనేది ఎక్కడ కేంద్రీకృతమైందన్నదే అతి ముఖ్యమైన విషయం. అదే ఏకాగ్రత. ఏకైక కారణం మీద మదిని కేంద్రీకృతం చేసి ఏకాగ్రతతో ధ్యానం సాగిస్తే మనకు భగవంతుడు కూడా సొంతమవుతాడు. శ్రద్ధ అంటే దేవతా స్వరూపం. దేని మీదైనా శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే ఏ పనైనా సక్సెస్ అవుతుంది. శ్రద్ధ ఉంటేనే ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తాం. శ్రద్ధ అంటేనే దేవతా స్వరూపం. శ్రద్ధతో పాటు మరి ఏకాగ్రతను జత చేయాలి. శ్రద్ధతో పాటు ఏకాగ్రతను జత చేస్తే ఇక మన జీవితం ఎటువంటి నష్టాలు పొందదు, పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడైనా ఏ విషయానికైనా అర్హత ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఏ విషయం పైన అయినా ఏకాగ్రత ఉన్న వాళ్ళే అన్ని పనులలో అర్హత ఉన్నవాళ్ళు. ఏకాగ్రతలోనే బలం దాగి ఉంది. భగవంతుడు నిజాయితీ గల భక్తికి కరిగిపోతాడు. అవినీతి చేస్తూ అక్రమాలు చేస్తూ భగవంతుడిని మొక్కితే భగవంతుడు సహకరించాడు. నిజాయితీ గల భక్తికి మాత్రమే భగవంతుడు కరిగిపోతాడు. ధ్యానం అనేది సడలని ఏకాగ్రతకు చిహ్నం. మనం చేసే ధ్యానమే సడలని ఏకాగ్రతకు చిహ్నం. జపము, ధ్యానము, సాధనలు మనిషికి ఏకాగ్రతను కలిగిస్తాయి. జపం చేసినా, సాధన చేసినా, అభ్యాసం చేసినా మనకు ఏకాగ్రత అనేది అలవడుతుంది. సాధన చేసే కొద్ది
ఏమవుతుందంటే శక్తి సంబంధమైన పనులన్నీ భక్తి సంబంధమైన పనులుగా పరిణామం చెందుతాయి. ఏకాగ్రత కలిగి ఉంటే బలహీనులం అనే మాటను ఆలోచనల్లోకే రానివ్వకూడదు. మనకు ఏకాగ్రత ఉందనుకోండి, మనం బలహీనము అనే మాట మన ఆలోచనలోకి రానివ్వకూడదు. ఒక ఆధ్యాత్మికంలోనే కాదు, మన జీవితంలోనే ఏకాగ్రత పాత్ర అత్యంత ప్రధానం, చాలా శక్తివంతమైనది. మనిషిని శిఖరాగ్రాలకు, పర్వత శిఖరాగ్రాలకు తీసుకెళ్లేది ఏదైనా ఉంది అంటే అది భక్తి జ్ఞానాల తర్వాత ఏకాగ్రతయే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడిపై విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచిన బలం మనలో ఇంకొకటి లేనే లేదు. ఎవరు ఏ పనిని సవ్యంగా సమర్థవంతంగా పూర్తి చేయాలన్నా అందుకు ఏకాగ్రత చాలా అవసరం అవుతుంది. జ్ఞానానికి కూడా ఏకాగ్రతే మూలం. దేనికైనా, ఏ ప్రయత్నానికైనా ఏకాగ్ర దృష్టే మార్గనిర్దేశం చేస్తుంది. ఏకాగ్రత అనే విజయ సూత్రాన్ని పట్టుకుంటే ఎవరైనా ఏదైనా దేన్నైనా సాధించవచ్చు. అందువల్ల బాల్యం నుంచే పిల్లలకు ఏకాగ్రతను సాధన చేయించాలి, సాధన చేయించి తీరాలి. రత్నాకరుడు ఏకాగ్రత వీడని కారణంగానే అనంతర స్థితిలో వాల్మీకి మహర్షి కాగలిగాడు. రత్నాకరుడు పోయేవాడు, జీవహింస చేసేవాడు, వేటాడేవాడు. అటువంటి వాడికి నారదుడి ఉపదేశం వలన రెండు పర్రి చెట్లను చూయించి ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి, ఆ మర్రి ఈ మర్రి అని రామ రామ అని నేర్పించాడు నారదుడు. ఆ నామంలో రత్నాకరుడు వాల్మీకి మహర్షి కాగలిగాడు ఏకాగ్రత వలన. తప్పును ఎంచేవారు తండోపతండాలుగా ఉంటారు, కానీ వారి వ్యాఖ్యానాన్ని బుద్ధిమంతులు ఏం చేయాలంటే మనసుదాకా చేరనివ్వకూడదు. ఇతరుల్ని వెక్కిరించడం, వారి దోషాన్ని ఎంచడం అత్యంత ప్రమాదకరమైన విషయము అనేవారు మహాత్మా గాంధీజీ గారు. మహాభక్తులకు నమ్మకమే ధనం. మహాభక్తులు ఎవరైనా ఉంటే వారు దేవుడిని అఖండంగా విశ్వాసంగా, అఖండమైన విశ్వాసంగా నమ్ముతారు. ఆ నమ్మకమే, ఆ భగవంతుడి మీద ఉన్న విశ్వాసమే వారికి ధనము. భగవంతుడిపై అఖండ విశ్వాసము, నమ్మకమే ధ్యాన సాధనలో ఏకాగ్రత సిద్ధించడానికి కారణమవుతుంది. అంటే భగవంతుడి మీద అఖండమైన విశ్వాసము, నమ్మకంతోనే కూర్చున్న వారికి ఏకాగ్రతగా ధ్యానం సిద్ధిస్తుంది. ఏకాగ్రత శక్తి ఉన్నట్లయితే దేన్నైనా సాధించవచ్చు. ఏకాగ్రత అంటే ఏంటి? స్థిరత్వం. ఒకే అంశం పైన మన యొక్క ధ్యాసను అలాగే ఎంతసేపు అయినా ఉంచగలిగితే దాన్ని ఏకాగ్రత అంటాం. మరి చెట్టును చూడండి, మొదలెత్తిన చోటే అలాగే ఉండి పెద్ద వృక్షం లాగా తయారవుతుంది. మనం ఒక చోట ఒక గంట ఏకాగ్రతగా స్థిరంగా ఉండలేము, చంచలంగా తిరుగుతూ ఉంటాం. ధ్యాన సాధన ద్వారానే ఏకాగ్రత సాధించగలం. మొబైల్ ఫోన్లో మనం ఎన్నిసార్లు చెక్ చేస్తున్నాం? రోజుకు మొబైల్ ఫోన్ చుట్టూ ఎన్నిసార్లు మనం ప్రదక్షిణ చేసినట్టుగా తిరుగుతున్నాం? ఎన్నిసార్లు మొబైల్ ఫోన్ చూస్తున్నాం? ఎన్నిసార్లు చెక్ చేస్తున్నాం? ఫోన్ వైపు ధ్యాసను ఎన్నోసార్లు పంపిస్తున్నాం. మరి తప్పు వస్తువులలో ఉందా, మనలో ఉందా? తప్పు వస్తువులలో లేదు, మనలోనే ఉంది. మనలోనే నిగూఢమైన శక్తి దాగి ఉంది. అది ఏకాగ్రత ద్వారానే సిద్ధిస్తుంది. ఈ ఏకాగ్రత శక్తి వల్లనే ఒకరేమో మేధావులు అవుతున్నారు, మరికొంతమంది సామాన్యులు అవుతున్నారు. ఏకాగ్రత శక్తిని పెంచుకున్న వారు మహా మేధావులు అవుతున్నారు, శక్తివంతులు అవుతున్నారు. ఏకాగ్రత లేని వారు సామాన్య మానవులుగా ఉండిపోతున్నారు. ఒకే విషయం పైన, ఒకే వస్తువు పైన దృష్టి నిలిపితే దాన్ని స్థిరత్వం అంటాము. ఒకే విషయం పైన, ఒకే దేవుణ్ణి, ఒకే నామాన్ని స్థిరపరచుకుని అదే నామంతో ధ్యానం చేస్తే దాన్ని ఏకాగ్రత అంటాము, దాన్ని స్థిరత్వం అంటాము. నిజానికి మనం ఏకాగ్రతగా ఎలా ఉండకూడదో సాధన చేస్తున్నాం. ఏకాగ్రతగా ఎలా ఉండకూడదో అనే సాధన చేస్తున్నాం. మనం పుట్టినప్పటి నుంచి కూడా ఏకాగ్రతగా ఎలా ఉండాలో ఒక్కసారైనా సాధన చేశామా? చేసి చూశామా? లేదు, ఎప్పుడూ చేసి చూడలేదు. ఎలా ఏకాగ్రతగా ఉండకూడదో సాధన చేస్తున్నాం. మనం ఏకాగ్రతని కొండంగా నడిచే పద్ధతులనే మనం ఎక్కువగా వాడుకుంటున్నాం. ఒక పూజ చేస్తున్నామంటే 10 సార్లు ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో పనులు గుర్తుకు వస్తాయి, ఎంతో మందితో మధ్యలో మాట్లాడతాం. ఒక పారాయణ చేశామంటే ఎన్నో సార్లు డిస్టర్బ్ అవుతుంది, ఎన్నో సార్లు మధ్యలో ఫోన్లు వస్తాయి. దాన్ని ఏకాగ్రత అనిపించుకోదు. ఏకాగ్రత అంటే ఒక పారాయణం చేసినా, పూజ చేసినా, ఎవరితో
ఒక నామస్మరణ చేసుకుంటూ పూజ చేయాలి. దానికి ధ్యానము, అభ్యాసము, సాధన ద్వారా అవి ఉండబోతాయి. కానీ మనం పూజ చేసినా, పారాయణ చేసినా దిక్కులు చూసుకుంటూ, పక్కతో మాట్లాడుకుంటూ, మధ్యలో పారాయణ ఆపి ఫోన్లు మాట్లాడుకుంటూ చేస్తే అది ఏకాగ్రత అనిపించదు. ఎక్కడ ఏకాగ్రత ఉంటుందో అక్కడ ఎనర్జీ శక్తి ఉంటుంది. ఏకాగ్రతగా ఉన్న వారికి అఖండమైన శక్తి ప్రాప్తిస్తుంది. ఈ ఏకాగ్రత మన జీవితానికి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. ఇది పచ్చి నిజం. టీవీ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా, నెట్ మరియు కంప్యూటర్ల ద్వారా మన ఏకాగ్రత శక్తి అనేది అత్యంత హీన స్థితికి పడిపోతుంది. టీవీ సీరియల్స్ మీద ఎక్కడ ఏకాగ్రత చూపిస్తాం. ఒక సినిమాను 10 సార్లు చూస్తాం, ఎన్నిసార్లు అయినా చూస్తాం. ఆ సినిమా మీద ఎంతో ఏకాగ్రత పెడతాం. కానీ ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు ఒక మంత్రాన్ని, కనీసం మోకారాన్ని ఒక 5 నిమిషాలు చేయడానికి మాత్రం మనసు అంగీకరించదు. కనీసం 15 నిమిషాలు ఒకే విషయం పైన, ఒకే మంత్రం పైన ధ్యాస పెట్టి ఉంచినట్లయితే మన ఏకాగ్రత శక్తి ఎంతో పెరుగుతుంది. అది అత్యున్నతమైన మార్గంలోకి నడిపిస్తుంది. మనం దేనినైతే ఏకాగ్రతగా చూస్తామో దానిపైన ఆకర్షణ పెరుగుతుంది. మనం ఉదాహరణకి రాముడి పాదాలను ఏకాగ్రతగా చూసామనుకోండి, ఆ రాముడి పాదాల పైన ఆకర్షణ పెరుగుతుంది. ఆ ఆకర్షణ ఏమవుతుంది? ఆ దైవం పైన శ్రద్ధ పెరిగేలా చేస్తుంది. ఆ శ్రద్ధ ఏమవుతుంది? ఆ శ్రద్ధ ఆ దైవం పైన ఇష్టం ఏర్పడేలా చేస్తుంది. ఏకాగ్రత వల్ల మనలో అనంతమైన చేతనా శక్తి పొంది మనం ఇష్టపడే ఆ రాముడిని పొందగలం. అందువలన ఏకాగ్రతను సాధించాలి. ఏకాగ్రతను సాధిస్తే మనం పరిపూర్ణులం అవుతాం. శరీరం మీద అదుపున్న మనిషి పడిపోడు. శరీరం మీద అదుపున్న వాడు ఎప్పుడూ పడిపోడు. మనసు మీద అదుపు ఉన్న వ్యక్తి చెడిపోడు. మనసు మీద అదుపు ఉండే చెడు వ్యసనాలకు బానిస కారు వారు పడిపోరు, చెడిపోరు. ఇవి రెండు క్రమశిక్షణకు సంబంధించిన సోపానాలు, క్రమశిక్షణకు సంబంధించిన సూత్రాలు. నేను నా లక్ష్యాన్ని సాధించాలి, సాధించి తీరుతాను. ఈ 3 నిర్ణయాలు విజయ రహస్యాలు. మనం ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పనిని ఎన్ని ఆటంకాలు వచ్చినా సాధించాలి, సాధించి తీరుతాను అని గట్టి సంకల్పం చేసుకుంటే, ఏకాగ్రతతో సాధిస్తే తప్పకుండా విజయాన్ని పొందుతాము. కనిపించే ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరం కన్నా కనిపించని మనసు చాలా శక్తివంతమైనది. కనిపించే ఈ శరీరం కన్నా కనిపించని మనసు చాలా శక్తివంతమైనది. దానికి సాక్ష్యం ఏమంటే, స్టీఫెన్ హాకింగ్ శాస్త్రవేత్త చరిత్ర తెలియని వారు ఉన్నారు. అతని జీవితం చక్రాల కుర్చీకే అంకితమయ్యేది. మొత్తం చక్రాల కుర్చీ మీదనే ఉండేవాడు. కాళ్ళు చేతులు పనిచేయవు, నడవలేడు, తినలేడు. అయినా అతడు ఏకాగ్రతతో, మనస్సుతో, ధారణా శక్తితో, మేధాశక్తితో అద్భుతాలన్నింటినో సృష్టించాడు. ఎన్నో అంతరిక్ష రహస్యాలను ఛేదించాడు. ఎన్నో విశేషమైన ఉపయోగకరమైన పరికరాల విషయాలను ఇంటర్నెట్ ద్వారా మన మానవాళికి అందరికీ అందించాడు. మనమందరము తప్పకుండా ప్రతిరోజు ఒక ఆసనంపై కూర్చుని మన ఇష్ట దైవాన్నైనా సరే, మంత్రాన్నైనా సరే కనీసం 5 నిమిషాలు ఏకాగ్రత నిలిపి ధ్యానం చేయాలి. మనకు ఎంతో మనశ్శాంతి, ఒక విధమైన ఆనందం కలుగుతుంది. తప్పకుండా ఆ ఆనందం కలిగి మనమే సమయాన్ని పెంచుకుంటూ పోతాం, ధ్యానం చేస్తాం. ఈ ఏకాగ్రత వల్ల మనం అనంతమైన చేతనా శక్తిని తప్పకుండా పొందగలం. నేను చెప్పేది నిజమేనండి. తప్పకుండా ఏకాగ్రత తప్పకుండా పొందగలం. మనం కనీసం 5 నిమిషాలైనా ప్రయత్నించేయండి. 5 నిమిషాల నుండి 10 నిమిషాలు, 15 నిమిషాలు మనమే పెంచుకుంటూ పోదాం. అలా మౌనంగా కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా ఒకే మంత్రం పైన, ఒకే దేవుడి మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే తప్పకుండా మనకు ఎంతో ఆనందము, సంతోషము కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానము మనసుకు సంబంధించినది, మనసులోని ఏకాగ్రతకు సంబంధించినది. మనసు మీద నియంత్రణ లేకపోతే ఏకాగ్రత కుదరదు. మన మనసులో ఎన్నెన్నో ఆలోచనలు చేస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. అన్ని విషయాలను పక్కన పెట్టి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ప్రయత్నం చేసి చూడండి. రోజుకి 24 గంటల సమయం ఉంది కదా. మనం ఎన్ని సీరియల్స్ చూసినా, ఎన్ని సినిమాలు చూసినా, ఎంత సమయాన్ని వ్యర్థం చేసినా కనీసం 5-10 నిమిషాలైనా కూర్చొని ఏకాగ్రతగా ఒక మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేస్తే మన జీవితము వృద్ధిలోకి వస్తుంది. మనకు మోక్షానికి మార్గం ఏర్పడుతుంది. పూజకి సంభారాలు కావాలి. ఒక పూజ చేయాలంటే ఎన్నో సంభారాలు కావాలి.
అలాగే వ్రతానికి కూడా పూజా సామాగ్రి కావాలి. ఒక సత్యనారాయణ వ్రతం చేశామనుకోండి, దానికి కూడా ఎంతో పూజా సామాగ్రి కావాలి. కానీ ధ్యానానికి ఏ సంపారాలు అవసరం లేదు, ఏ పూజా సామాగ్రి అవసరం లేదు. మనం ధ్యానం చేయాలంటే ఒక 5-10 నిమిషాలు మనసును నిలకడగా ఉంచి ఏకాగ్రతను నేర్పి ధ్యానం చేయాలి. ఆ ధ్యానంలో మనము ఎన్ని వస్తువులైనా సమర్పించినా భగవంతుడు స్వీకరిస్తాడు. ఎన్ని తినుబండారాలను కానీ, ఎన్ని పూలను కానీ, ఎన్ని పదార్థాలను సమర్పించినా భగవంతుడు సంతోషంగా స్వీకరిస్తాడు. ఎందుకు, ఏ విధంగా అంటే మిగతా విషయాల్లో మనసు పెట్టం, మనం ధ్యానంలో మనసు పెడతాం. మనసే ప్రధానం కాబట్టి ఏకాగ్రతగా కూర్చొని ధ్యానం చేస్తూ ధ్యానంలో ఎన్నో పదార్థాలను సమర్పించవచ్చు. దేవుడు ప్రత్యక్షంగా స్వీకరించి మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఉన్నతమైన స్థితికి చేరుతాం తప్పకుండా. అందుకని ఏకాగ్రతగా ధ్యానం అలవాటు చేసుకోండి. అందుకని ఏమంటున్నారు, లోకమంతా అనేది ఒకటే మాట, ధ్యాన మూలం జగత్ అంటారు. ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఎందుకుంది అంటే మనసు పెడతాం కాబట్టి. మిగతా నోములు వ్రతాలలో మనసు పెట్టము, దిక్కులు చూస్తాం, చంచలంగా ఉంటాం, చంచలమైన మనసులో ఉంటాం. మనసు పెడతాం కాబట్టి ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఉంది. అందుకని ధ్యాన మూలం జగత్ అంటారు. నాకు తెలిసిన ఏకాగ్రత గురించి కొన్ని విషయాలను తెలియజేశానండి. జై శ్రీరామ్.